So here we go for model number 3, letter rearrangement coding and decoding. Letter rearrangement coding and decoding. So clearly first one what I am given, in a certain code language breakdown is written as NWODKAERB, then how will triangles be written in that language? So this is a clue. First clue observe cheyalandi, em icharo ade what question em adugutunno daniki apply cheyali. So what is the main clue? Breakdown is coded as, so once I am writing breakdown, it can be written as NWODKAERB, but question is asking triangles. Triangles be written in that same code language. So this is a given clue. Breakdown ni ila rasaru, but triangles ni ade code language lo ela rasaru. So clearly ee question lo chudandi okasari. So breakdown అంటే ఇందులో మీరు చూడండి, హెడ్డింగ్ లెటర్ రీఅరేంజ్మెంట్ అంటే అందులో ఉండే లెటర్స్ ఏవో రీఅరేంజ్ చేస్తారు, అంటే సేమ్ లెటర్సే ఉంటాయి, బట్ ఇక్కడ అలాగే కనిపిస్తున్నాయి. జస్ట్ బ్రేక్ డౌన్ ఉన్న లెటర్స్ని జస్ట్ రివర్స్ ఆర్డర్లో వాడు రాశాడు. జస్ట్ రివర్స్ ఆర్డర్, ఇలా రివర్స్ ఆర్డర్లో రాశారు చూసారా, NWODKAERB. అంటే క్లూలో ఎలా ఉంటుందో మన క్వశ్చన్లో కూడా అదే అప్లై చేసుకుంటాం. ద సేమ్ ప్యాటర్న్ అప్లైడ్. ఓకేనా? సో ఇది కూడా రివర్స్ ఆర్డర్, SELGNAIRT. So this is the required answer, SELGNAIRT. Which option is the right answer? SELGNAIRT. Option C is right answer. అంటే SEతో రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇందులో, మీకు B and D ఎలిమినేట్ చేసేవచ్చు ఫస్ట్, ఈ రెండు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతాయి, రైట్? సో Tతో ఎండ్ అవుతుంది, Sతో స్టార్ట్ అవుతుంది. సో C is right answer. So if in a certain code explaining is written as PXEALNIGNI, so how will produce be written in that language? So given clue is explaining is written as PXEALNIGNI, then how will produced? సో ఫస్ట్ వన్ ఇచ్చేది నార్మల్గా క్లూ అండి, ఆ క్లూలో ఏది ఫాలో అయితే అదే అప్లై చేయాలి మనం. ప్రొడ్యూస్డ్, ఎస్ రైట్. సో ఫస్ట్ క్లూ అబ్జర్వ్ చేయాలి, క్లూని ఎలా రాస్తే అదే మనం వాడు అడిగేదానికి మనం రాయాలి. ఎక్స్ప్లైనింగ్లో చూడండి, సో లెటర్స్ని వాడు జస్ట్ సఫలింగ్ చేస్తున్నాడు, ఎలా 3 లెటర్స్. ఫస్ట్ 3 ఏంటమ్మా? EXP కదా, కలర్ మార్దాం మీకు ఇంకా నీట్గా ఉంటుంది, రైట్? సో ఫస్ట్ వన్ P చూసారా, ఫస్ట్ 3 రివర్స్ PXE, క్లియరా? నెక్స్ట్ వన్ ఫస్ట్ 3 రివర్స్ రాశారు, నెక్స్ట్ వన్ AN, నెక్స్ట్ 2 రివర్స్ రాశారు AN, అంటే LA ఇట్ కెన్ బి రిటర్న్ AN. నెక్స్ట్ వన్ నెక్స్ట్ 2 మళ్ళీ IN కెన్ బి రిటర్న్ NI. నెక్స్ట్ లాస్ట్ 3 రివర్స్. ఈజ్ ఇట్ క్లియర్? లాస్ట్ 3 రివర్స్. ఓకే, ఫస్ట్ 3 రివర్స్, నెక్స్ట్ 2 రివర్స్, నెక్స్ట్ 2 రివర్స్, లాస్ట్ 3 రివర్స్. అంటే ఎక్స్ట్రీమ్లో ఉన్న 3ని రివర్స్లో రాశారు, మరి మధ్యలో ఉన్నవి 2 రివర్స్ రాస్తున్నారు, బట్ అంత లెంత్ లేదు. చూడండి ఎక్స్ప్లైనింగ్లో 1 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ అన్నీ లేవు. ప్రొడ్యూస్లో 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఏం చేయవలసిందంటే ఫస్ట్ 3 లాస్ట్ 3 కంపల్సరీగా రివర్స్ రాయాలి అని చెప్తున్నాడు వాడే. ఫస్ట్ 3 లాస్ట్ 3 రివర్స్ ఆర్డర్ విత్ మిడిల్లో ఉండే లెటర్స్, అంటే ఇక్కడ పేర్స్ ఉన్నాయి, 2 పేర్స్ ఉన్నాయి కాబట్టి రివర్స్, మనకు ఒక పేరు ఉంది కాబట్టి అది రివర్స్ వేస్తే చాలు. సో ఫస్ట్ వన్ PRO కెన్ బి రిటర్న్ ORP. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ DU కెన్ బి రిటర్న్ UD, నెక్స్ట్ CED కెన్ బి రిటర్న్ DEC. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. So once I am explain that explaining contains 10 letters,
బట్ హియర్ వాడు ఏం చేశాడంటే ఫస్ట్ 3 లాస్ట్ 3 రివర్స్లో రాసి మధ్యలోవి 2 రివర్స్ రాశాడు. బట్ అంత లెంత్ లేదు కాబట్టి ఫస్ట్ 3 లాస్ట్ 3 రివర్స్ రాసి మధ్యలో ఒక పేరు ఉంది కాబట్టి రివర్స్ రాశారు. సో ORPU DDEC. ఆప్షన్ D is right answer. Is it clear? So here we go for question number 13. According to a military code, system is SYSMET and nearer is AENRER. What is code for fraction? So before asking the question 2 clues given. అంటే 2 clues లేదు ఫాలో అయ్యారో అదే అప్లై చేయాలి. నేను ఎలా చూపిస్తాను. సో ఫస్ట్ వన్ సిస్టమ్ కెన్ బి రిటర్న్. System can be written SYSMET. Next, nearer. 2 clues has been mentioned. Nearer can be written AENRER. Then how will fraction? What I am asking? Fraction, right? This is a question. అంటే క్వశ్చన్ అడిగే ముందు 2 క్లూస్ ఉన్నాయి. 2 క్లూస్లో చేంజింగ్సే ఉంటాయి ఆల్మోస్ట్. కొన్నిసార్లు కొంచెం చేంజ్ అవ్వకపోవచ్చు బట్ మ్యాక్సిమం 99.99% సేమ్ క్లూసే వాడు ఇస్తుంటారు. సిస్టమ్ కంటైన్ 6 letters లెంత్. ఓకేనా? ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్ ఉంది కదా, ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని రివర్స్లో రాస్తున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ని మీరు డైరెక్ట్గా ఉంచేద్దాం అనుకుంటారు చాలామంది. ఏంటంటే అంటే SYS రాసి వచ్చు బట్ ఇక్కడ సెకండ్ చూసారా NEA కెన్ బి రిటర్న్ AEN. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ని రివర్స్లో రాస్తున్నారు. ఇది లాజిక్. అంటే ఇక్కడ కూడా సేమ్ SYS కెన్ బి రిటర్న్ SYS, TM కెన్ బి రిటర్న్ MET. సో వాట్ ఈస్ ద లాజిక్ హియర్? ఫస్ట్ హాఫ్ రివర్స్, హాఫ్ అంటే ఇక్కడ 3 letters అని, ఎందుకంటే టోటల్ బీయింగ్ 6 letters. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రివర్స్ ఆర్డర్లో రాస్తున్నారు. బట్ సెకండ్లో చూడండి NEA కెన్ బి రిటర్న్ AEN, RER కెన్ బి రిటర్న్ RE. ఇక్కడ కూడా అదే చేయాలి. బట్ ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ కంటైన్స్ హౌ మెనీ లెటర్స్? 8 letters. సో 8 letters కాబట్టి దిస్ ఇస్ ఏ. ఫ్రాక్షన్లో 8 letters ఉన్నాయి కాబట్టి మొత్తం మనకి హాఫ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ ఏమవుద్ది? FRAC, సెకండ్ హాఫ్ TION. అది అప్లై చేయాలి. ఇక్కడ 6 letters ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 8 letters ఉన్నాయి కాబట్టి హాఫ్ తీసుకోవాలి. అంటే 4 ఫస్ట్ 4 రివర్స్ CARF, నెక్స్ట్ 4 రివర్స్ NOIT. దిస్ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. CARF NOIT. అంటే మనకి ఏ కానీ సి కానీ ఆప్షన్ ఉంటాయి. ఫస్ట్ 3-4 రివర్స్ చేసేటప్పుడు BD ఎలిమినేట్ చేసుకోవచ్చు బట్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. హియర్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ ఇన్ ఏ సడన్ కోడ్ refrigerator is written as ROTAREGIRFER, which word from the following would be coded as NOITINUMMA? అంటే విచ్ వర్డ్ అంటే ఏ వర్డ్ని ఇలా రాస్తారు అన్నాడు. అంటే ఇది డీకోడింగ్ ప్రాసెస్. ఒకసారి చూద్దాం, మీకు క్లారిటీ తెలుస్తుంది నేను రాసేదాక. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ గివెన్ లాజిక్. My given clue is refrigerator. Refrigerator coded as ROTAREGIRFER. Okay guys, refrigerator coded as ROTAREGIRFER. then which word అంటే ఇక్కడ ఈ వర్డ్ ఇవ్వలేదండి. which word అంటే this is a word. it can be written, ఆన్సర్ ఇచ్చేసాడు, దాన్ని డీకోడింగ్ అనమాట. డీకోడింగ్ ఇచ్చి కోడింగ్ అడుగుతున్నాడు. సో which word is written as NOITINUMMA. అంటే ఫస్ట్ ఈ సెకండ్ వర్డ్ అడుగుతున్నారు అనమాట. రైట్. అంటే విచ్ వర్డ్ని అంటే ఏ వర్డ్ని ఇలా రాస్తారని ఇచ్చాడు. అంటే ఆన్సర్ వాడు ఇచ్చేసాడు బట్ ఏ వర్డ్ అక్కడ రాస్తే సరిపోతుంది. ఇక్కడ రిఫ్రిజిరేటర్లో ఫస్ట్ ఏం చేస్తాడో చూద్దాం. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సో రిఫ్రిజిరేటర్లో ఉండే లెటర్స్ని రివర్స్ ఆర్డర్లో రాశారు. ఇజ్ ఇట్ క్లియర్? రిఫ్రిజిరేటర్లో ఉండే లెటర్స్ని ఎలా రాశారమ్మా? రివర్స్ ఆర్డర్. అంతే కదండి, చూసారు. ROTAREGIRFER.
అంటే ఈ వర్డ్ని రిఫ్రిజిరేటర్లో ఉండే లెటర్స్ని రివర్స్లో రాస్తే వాడు డీకోడింగ్ చేశాడు. బట్ డీకోడింగ్ ఇస్తాడు, కోడింగ్ అడుగుతున్నాడు. అంటే ఏ వర్డ్ని ఇలా రాస్తారని. అంటే మనం జస్ట్ ఏదైనా రివర్స్ ఆర్డరే, దీన్ని రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఇది కూడా చూడండి సేమ్, ఇది రివర్స్ రాస్తే కదా అది వస్తుంది. అంటే రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ. అంటే రిఫ్రిజిరేటర్ని మీరు డీకోడ్ చేస్తున్నారంటే అది రివర్స్ అవుతుంది. బట్ ఈ వర్డ్ని మీరు రివర్స్ చేసినా రిఫ్రిజిరేటర్ వస్తుంది. సేమ్ లాజిక్, రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఏంటి ఇచ్చారమ్మా? ఫస్ట్ AMMUNITION చూసారా? విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? AMMUNITION immunation. So option B is right answer. Is it clear? Question number 15. So here we go for question number 15. If in a certain code language browser is written as RESWORB, then how teacher be coded in that same code language, right? So rearrangement చేస్తే సరిపోతుంది. బట్ గివెన్ క్లూ ఈస్, సో ఫస్ట్ వన్ బ్రౌజర్ కెన్ బి రిటన్ హ్యాస్ RESWORB, then how will teacher be written in that same code language? డైరెక్ట్గా డీకోడింగ్ చేయమంటున్నా. సో బ్రౌజర్ని ఎలా డీకోడింగ్ చేశారో చూద్దాం. సో ఫస్ట్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, బ్రౌజర్లో ఉండే లాస్ట్ లెటర్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఈ రెండు వాడు రివర్స్లో రాశారు చూసారమ్మా. అంటే B రీప్లేస్డ్ బై R రీప్లేస్డ్ బై B చూసారా. సో ఎక్స్ట్రీమ్ లెటర్స్ ఎలా వచ్చాయంటే రీప్లేసింగ్ ఎక్స్ట్రీమ్ లెటర్స్ని రీప్లేస్ చేశారు BR. సో రిమైనింగ్ ఈ మిడిల్లో ఉంటాయి కదా, దీన్ని జస్ట్ రివర్స్ ఆర్డర్లో రాశారు ESWOR. సో ఇక్కడ కూడా మనం అదే చేయాలి. విచ్ రూల్ హ్యాస్ ఫాలోస్ ఇన్ దట్ క్లూ? ద సేమ్ రూల్ అప్లైడ్స్ టువర్డ్ ద క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ ఫస్ట్ రివర్స్ అయిపోతాయి కదా, ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక్కడ R వస్తుంది, లాస్ట్లో T వస్తుంది. మిడిల్ లెటర్స్ ఫాలోస్ రివర్స్ ఆర్డర్. అంటే ఈ నుంచి రాయాలి EHCAE, T ఫైనల్గా ఉంటుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? REHCAET. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ A ఈజ్ రైట్ ఆన్సర్.